హలో మై డియర్ అభి ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ విత్ ఎనీ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో రాహుల్ చౌదరి, షో మ్యాన్ రాహుల్ చౌదరి వచ్చి అన్సోల్డ్ అయిపోయాడు. అఫ్కోర్స్ రాహుల్ చౌదరి ఫ్యాన్స్ అండ్ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ చాలా మంది డిసప్పాయింట్మెంట్, అందరికి హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అనొచ్చు. ఓకే, ఈ వీడియోలో మనం ఏం చూడబోదామంటే రాహుల్ చౌదరి మళ్ళీ పీకేఎల్ ఆడతాడా, అంటే ప్రో కబడ్డీ ఆడతాడా, దాని అర్థం ఎందుకు రాహుల్ చౌదరి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో అన్సోల్డ్ అయ్యాడు, దాని గురించి మొత్తం డీటెయిల్గా వీడియోలు తెలుసుకోబోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు అనేది వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ రీజన్ రాహుల్ చౌదరి అన్సోల్డ్ అవ్వడానికి ఏంటంటే, లాస్ట్ ఒక 3 సీజన్స్గా సీజన్ 8 కండి, సీజన్ 9 కండి, సీజన్ 10 కండి రాహుల్ చౌదరి దగ్గర నుంచి పర్ఫార్మెన్సే లేదనొచ్చు. సీజన్ 8లో అయితే జస్ట్ 7 మ్యాచెస్ ప్లే చేశాడు, 13 పాయింట్లు మాత్రమే సంపాదించాడు. సీజన్ 9లో వచ్చి 21 మ్యాచెస్ ప్లే చేశాడు, 73 పాయింట్స్. దాని తర్వాత సీజన్ 10లో జస్ట్ 4 మ్యాచెస్ 6 పాయింట్స్ మాత్రమే. ఈ స్టాట్స్ అని చూసినప్పుడు మీకే అర్థమై ఉంటుంది లాస్ట్ ఒక ఫ్యూ సీజన్స్గా రాహుల్ చౌదరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందని. అదే మెయిన్ రీజన్ అనొచ్చు రాహుల్ చౌదరి అన్సోల్డ్ అవడానికి. సెకండ్ రీజన్ వచ్చి కాంపిటీషన్ ఫ్రమ్ ఎమర్జింగ్ టాలెంట్స్ అనొచ్చు. అఫ్కోర్స్ యంగ్స్టర్స్ వచ్చి కొత్త కొత్త టాలెంట్స్తో వస్తున్నారు, న్యూ స్కిల్స్ నేర్చుకొని ప్రో కబడ్డీకి అనేది వస్తున్నారు. వాళ్ళ దగ్గర రాహుల్ చౌదరి అనేది అన్సోల్డ్ అయిపోయాడు. మీరే చూసుంటారు ఆప్షన్లో ఎన్ని ప్లేయర్స్, కొత్త ప్లేయర్స్, దాని తర్వాత ఎన్వైపీస్ అని కొత్తగా వస్తున్నారు. ఇదని ఒక రీజన్ అనొచ్చు రాహుల్ చౌదరి అన్సోల్డ్ అవడానికి. థర్డ్ రీజన్ వచ్చి ఏజ్ ఫ్యాక్టర్ అండ్ ఇంజ్యూరీస్. అఫ్కోర్స్ ఈ రెండు విషయాలు వచ్చి కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇప్పుడు రాహుల్ చౌదరికి 31 ఇయర్స్ అనొచ్చు, 31 అతని వయసు. అఫ్కోర్స్ ఇంజ్యూరీస్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఏజ్ అనేది అయిపోయింది. కబడ్డీ అనేది ఫుల్ ఫిట్నెస్ గేమ్ అనొచ్చు. ఫిట్గా ఉండడానికి మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను. రాహుల్ చౌదరి ఇంతకుముందు చాలా మంచి ఫిట్గానే ఉన్నాడు, బట్ ఇప్పుడైతే అంత మంచిగా ఫిట్గా లేదు. ఫొటోస్ చూసినప్పుడు మీకే అర్థం అవుతుంది. అతని ఏజ్ అండ్ ఇంజ్యూరీస్కి ఒక కారణం అనొచ్చు రాహుల్ చౌదరి అన్సోల్డ్ అవ్వడానికి. ఫోర్త్ రీజన్ టీమ్ స్ట్రాటజీస్ అండి. టీమ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటుందంటే, యంగ్ ప్లేయర్స్ పైన అఫ్కోర్స్ అన్ని టీమ్స్ వచ్చి దృష్టి పెడతారు అనొచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్ కోసమే టీమ్స్ అనేది ఆలోచిస్తుంది, షార్ట్ టర్మ్ కోసం అఫ్కోర్స్ ఏ టీం అయితే ఆలోచించదు. ఇది ఒక రీజన్ అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ చౌదరి లాంటి ఒక ప్లేయర్ని తీసుకుంటే జస్ట్ 1 or 2 సీజన్స్ మాత్రమే రాహుల్ చౌదరి కంటిన్యూ అవుతాడు. అదే న్యూ ఎమర్జింగ్ టాలెంట్స్ యంగ్స్టర్స్ని తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి లాంగ్ టర్మ్ దాకా యూస్ అవుతారు టీమ్కి. అది ఒక రీజన్. టీమ్ స్ట్రాటజీస్ వల్ల కూడా రాహుల్ చౌదరి అన్సోల్డ్ అయిపోయాడు అనొచ్చు. అఫ్కోర్స్ ఇట్స్ ఆల్ హ్యాపెన్స్ అండి. మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, బ్రో రాహుల్ చౌదరిని మళ్ళీ ప్రో కబడ్డీలో చూడగలుగుతామంటే ఛాన్సెస్ ఆర్ దేర్, బట్ ఇట్స్ 1 or 2% మాత్రమే. ఇదన్నీ లక్కీగా అన్న జరగవచ్చు. ఏంటంటే ఏదో ఒక ప్లేయర్కి ఇంజురీ అయిపోయి ప్రో కబడ్డీ సీజన్ 11లో అలాంటి టైంలో ఒక ఎక్స్పీరియన్స్ అండ్ క్యాంపెయినర్ ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా టీం వచ్చి అప్రోచ్ అవ్వచ్చు రాహుల్ చౌదరిని. అప్రోచ్ అవుతే ఖచ్చితంగా రాహుల్ చౌదరి దగ్గర ప్రో కబడ్డీ సీజన్ 11 అనేది ఆడతాడు. చూద్దాం ఇది ఏమైనా జరగదని మనం వెయిట్ చేసి చూడాలి. అఫ్కోర్స్ రాహుల్ చౌదరికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలండి, ఎందుకంటే అతని కాంట్రిబ్యూషన్ అయితే చాలా సూపర్గా ఉండింది అనొచ్చు. ప్రో కబడ్డీ 1 నుంచి 10 దాకా సర్వే అయ్యాడంటే నార్మల్ మ్యాటర్ కాదు. అఫ్కోర్స్ హ్యాట్స్ ఆఫ్ టు రాహుల్ చౌదరి అనొచ్చు. అండ్ ఫైనల్లీ రాహుల్ చౌదరి ఫ్యాన్స్ అండ్ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి ఒకటి చెప్తాను, ప్రతిదానికి ఒక ఎండ్ ఉంటుంది. అలానే రాహుల్ చౌదరికి ఒక ఎండ్ అనొచ్చు. అఫ్కోర్స్ ఎవరు ఫీల్ అవ్వకండి, ఇట్స్ ఎండ్ ఆఫ్ అన్ ఎరా అనొచ్చు. చూద్దాం, ఇంకా చాలా మాట్లాడదాం రాబోయే వీడియోస్లో కబడ్డీ గురించి, క్రికెట్ గురించి, ఐపీఎల్ గురించి. అప్పుడు దాకా వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్.